ఎందుకేయాలి సార్ ఓటు? అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. రాజ్యాంగం ఇచ్చింది ఓటు వేయకపోతే చనిపోయినట్టు సమానం. సరే, మేము ఓటు వేసినా చచ్చిపోయినట్టే ఉన్నాం. ఎట్లా అభివృద్ధి ఎవరి గురించి? 10 రూపాయలు ఉన్న వాళ్ళకు ఓటు వేసిన వాళ్ళకి ఉపయోగం అవుతుంది. 10 రూపాయలు లేని గరీబోని ఎవరు పట్టించుకుంటున్నారు సార్? మీకు ప్రభుత్వం పింఛన్ ఇస్తా ఉంటుంది. ఎవరికి ఇస్తారు పింఛను? ఎవరికి ఇస్తారు? ఇప్పుడు చేనేత కార్మికులకు 50 ఏళ్ళకి అంటారు, 40 ఏళ్ళకే చనిపోయేటట్టు చేనేత కార్మికులు సహాయం చేయాలి. మాదిగోళ్ళకంటే అంటే వాళ్ళని కించపరుచుడు కాదు సార్, వాళ్ళకంటే అభిమానం అయిపోయింది మా బతుకు. మాకు ఇవాళ 10 రూపాయలు కావాలంటే వాళ్ళ దగ్గర అన్న 10 రూపాయలు అని చేపలు తీసుకొని బతికే పరిస్థితులు మాకు ఏర్పడ్డాయి. అయితే కేసీఆర్ మరి చేనేత వస్తువులు దసరాకు మీ దగ్గరనే తీసుకుంటున్నారు కదా, ఏం తీసుకుంటుంది సార్? దసరాకు మీరు అందరు కానుక ఇచ్చడానికి కానుక ఇస్తుండు. ఎవరైతే చేనేత వాళ్ళు చేనేత వస్త్రాలా సార్ అవి? కేసీఆర్ సారు సరిగ్గా అవి చేనేత వస్త్రాలు అయితే మేము పాదాభివందనం చేసి మేము మొక్కుతాం సార్. అవి చేనేత వస్త్రాలు కాదు, అవి హ్యాండ్లూమ్ కాదు, పవర్లూమ్ అంటే పవర్లూమ్ అనేది అవి సాంచల మీద తయారవుతాయి సార్. చేనేత కార్మికులు గమనించి సార్ సాయం చేసింది ఆ సారు ఆలోచనలు మంచుకున్నాయి, కానీ కాకపోతే సరైన అభ్యర్థులకు అంత లేవు సార్. ఎవరో 10 రూపాయలు కలిగిన వాళ్ళకు అందుతున్నాయి. మరి ఈ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా 2 నెలల్లో, మీ ఓటు ఎలా ఉండబోతుంది? తీర్పు ఎలా ఉండబోతుంది అంటే సార్, నిజంగా చెప్తున్నా, మా నియోజకవర్గానికి సంబంధించి సరైన క్యాండిడేట్ ఎవరు లేరు సార్. ఎవరికి ఇవ్వాలంటారు సార్? ఓటు హక్కు అనేది చాలా సీరియస్. అవును, మీరు కాదు కేసీఆర్ సార్ వచ్చినా కానీ మేము చెప్పాం సార్. నేను చెప్పమంటే ఎలాంటి వ్యక్తి? మేము ఒకటే, కేసీఆర్ సారు కనీసం ఈ చేనేత కార్మికులకు పద్మశాలీలకు కనీసం ఉండేదానికి మాకు ఇల్లు లేదు సార్. ఇల్లు కూడా ఇప్పటి వరకు శాంక్షన్ లేదు. ఏళ్ళ నుంచి ఏడుతున్నాం సార్. ఇళ్ళను శాంక్షన్ చేస్తే ఆ సార్కు మేము వేస్తాం సార్. అయితే ఇండ్లు ఇప్పుడు ఇచ్చుడు కాదు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎలక్షన్స్ కాదు సార్, ఎలక్షన్స్ అనేది ముఖ్యంగా సార్. అదే మరి ఎలక్షన్స్ ఇది వరకు సార్ వచ్చినాయి. ఎన్నిసార్లు వచ్చినాయి ఎలక్షన్స్? 3 సార్లు వచ్చినాయి. ఇప్పటికి కేసీఆర్ సార్ ఉన్నప్పటి నుంచి 3 వచ్చినాయి. డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఏమేమో అన్నారు. డబల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు. ఇవన్నీ సార్ ఇప్పుడు 10 రూపాయలు ఉన్నటువంటి అదే నువ్వు చెప్తున్నావు. కానీ మరి ఈ ఎలక్షన్లలో అయినా మరి ఎలాంటి నేను ఎవరు నేను ఎవరిని ఎన్నుకుంటానో నాకు తెలియదు. కానీ కేసీఆర్ సార్ మాత్రం గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇచ్చినాకనే నేను ఆ సార్ ఓటేస్తా. అది మరి ఈ ఎలక్షన్ల పరిస్థితి అంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్ల పరిస్థితి అంటే నేను ఎందుకు చెప్తారా? నువ్వు చెప్పమని చెప్తారా? నువ్వు కేసీఆర్ సారే కేసీఆర్కి వేస్తావా? కేసీఆర్కి వేస్తా, కానీ అభ్యర్థులు మాత్రం మంచిగా ఉండాలి సార్. అంటే ఎలా ఇప్పుడు సోమలింగారెడ్డి పాలన నుంచి చేస్తావా లేకపోతే మొత్తం? నేను సారు నేను ఎవరికి వేస్తా అనేది కాదు, నాకు డబుల్ బెడ్రూమ్ ఎవరు ఇస్తా వాళ్ళకి వేస్తా సార్. డబుల్ బెడ్రూమ్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ ఎలక్షన్లకి ఇవ్వకపోవచ్చు కదా. ఎందుకు సార్? 5 ఏళ్ళు అవుతుంది, 6 ఏళ్ళు అవుతుంది సార్. 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు కాదు సార్. నేను ఇవాళ ఈ సార్కి వేస్తా అని చెప్పేసి అనొచ్చు, కానీ తప్పు సార్. మాకు సహకారం అందిస్తే ఆ సారుకు నాకు డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చినాకనే నేను ఏ సార్ ఇస్తే ఆ సార్కి వేస్తాను. ఓకే.